నమస్తే. విజయసాయి రెడ్డి అయితే ఇప్పుడు తన మీద ఉన్నటువంటి ఒక అభియోగాలకి జవాబు చెప్పుకోలేక ఏదో ఒక డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ కూటమికి సంబంధించినటువంటి యొక్క నామినేటెడ్ పోస్టులన్నీ కూడా కమ్మవారికి ఇస్తున్నారని చెప్పేసి అంటున్నటువంటి దాన్ని ఎలా చూడాలి? దీంతోపాటు గత వైసీపీ ప్రభుత్వంలో 108 రెడ్ల పోస్టులు ఇచ్చారు. అది ఐఏఎస్ నుంచి ఐపీఎస్ వరకు కూడా కావచ్చు, మిగతా అన్ని హయ్యర్ పొజిషన్స్ అన్నీ కూడా రెడ్లకు ఇచ్చినటువంటి ఒక సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు విజయసాయి రెడ్డి పెట్టిన పోస్టుల్ని ఎలా చూడాలి? అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఐసీపీ వాళ్ళు ఎలా ఉన్నారంటేనండి, ఎప్పుడు ఏ నింద వేద్దాం తెలుగుదేశం కూటమి మీద, వాళ్ళకి ఎందుకంటే ఏమీ దొరకట్లేదు, మాట్లాడటానికి అంశాలే లేవు. ఎందుకంటే దూసుకుపోతుంది కదా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. వాళ్ళు ఇప్పుడు దేని మీద ఉన్నారు? అభివృద్ధి మీద ఉన్నారు. చేసిన తప్పిదాలు ఏంటి? శ్వేతపత్రాలు ఇస్తున్నారు. వీళ్ళు ఆన్సర్ ఇవ్వడానికి వీళ్ళకి అసెంబ్లీకి వెళ్ళే దమ్ము ధైర్యం లేదు వైసీపీ వాళ్ళకి. వాళ్ళ నాయకుడే వెళ్ళకపోతే ఇంకా వీళ్ళేం వెళ్తారు వెనకాల పిల్లలు. అందుకని వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎట్లా బురద జల్లాలి తెలుగుదేశం కూటమి మీద అని ఆ ఉద్దేశంతో ఏమంటున్నారంటే, ఇప్పుడు టీటీడీలో ఇద్దరికి కమ్మ వాళ్ళకి ఇస్తున్నారు, ఇవ్వనివ్వండి. ఏమైంది ఇప్పుడు మీకు? ధర్మారెడ్డికి సుబ్బారెడ్డికి ఇవ్వలేదా? మరి వాళ్ళు రెడ్లు కాదా? వాళ్ళు కమ్మాళ్ళ, వాళ్ళు కాపులా? అది వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు అక్కడ. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఢిల్లీలో లయేజన్ ఆఫీసర్ ఎవరైనా కమ్మాళ్ళకి ఇచ్చుకోనివ్వండి, మీకేంటి బాధ? ఇప్పుడు పని చేసేవాడు కావాలంతే. వాడు కమ్మ అయితే ఏంటి, కాపు అయితే ఏంటి, రెడ్ అయితే ఏంటి? అసలు ఈ కులాలు ఎందుకండి? ముందు ఆంధ్రప్రదేశ్లో నాశనం కావాల్సింది ఈ కుల వ్యవస్థ, లేకపోతే ఈ కుల జడ్డ అనేది పోవాలండి. మనుషుల మధ్య ఈ కులాల వల్లే అసలు ఈ 5 ఏళ్లలో జరిగింది అదే అరాచకం. ఫస్ట్ కులాల మీద జరిగింది, తర్వాత విధ్వంసాలు జరిగాయి, తర్వాత అవినీతి అక్రమాలు, ఇలా ప్రతి ఒక్కటి ఒక కులం వాళ్ళే చేశారు మీరు గమనిస్తే. కాబట్టి మీరు ఈ కులం ప్రస్తావన తేకండి. అక్కడ మనుషులు వాళ్ళకి అవసరం అనుకుంటే వాళ్ళు పెడతారు. ఆ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇంకొకటి, మీ ప్రభుత్వంలాగా ఇది రెడ్డి ప్రభుత్వం కాదు. ఇక్కడ కమ్మ వాళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు, మీరు అది గమనించండి. ప్లస్ బీజేపీలో అందరూ ఉంటారు. బీజేపీలో అధ్యక్షురాలు పురంధేశ్వరి అయితే అవనివ్వండి, కానీ మిగతా వాళ్ళందరూ కూడా వివిధ కులాల వాళ్ళు ఉంటారు కదా. బ్రాహ్మిన్స్ ఉన్నారు అందులో, లేదు కాపులు ఉంటారు, లేదు మరొకళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి లేని అబ్జెక్షన్ మీకెందుకు? కూటమిలో అందరూ అనుకున్నాక నిర్ణయాలు తీసుకుంటారు కదా, ఒకళ్ళ మాట మీద నడవదు. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు తనే చేసేయాలని ఎప్పుడు అనుకోరు. ఆయన అందరి సలహాలు తీసుకున్నాక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సలహా తీసుకోకుండా ఆయన చెయ్యట్లేదు. అంటే అతనికి ఇవ్వాల్సిన ఒక గౌరవం వాళ్ళు ఇస్తున్నారు. ఈవెన్ లోకేష్ కూడా ఇస్తున్నారు. వీళ్ళు కులాల మధ్య చిచ్చు పెట్టాలని వీళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు డే 1 నుంచి చేసింది అదేనండి. ఇప్పుడు మీరు వైసీపీ ప్రభుత్వం హయాంలో తీసుకుంటే 108 అన్నారు, మనకి తెలిసిన నెంబరు. అంటే అష్టోత్తర శతనామం లాగా 108 మందిని వీళ్ళు నియమించుకున్నారు, రెడ్ల కులానికి చెందిన వాళ్ళని. మీరు ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు. వాళ్ళని ఢిల్లీ నుంచి కూడా తెచ్చుకున్నారు. వాళ్ళు సీనియారిటీ లేకపోయినా వాళ్ళకి హయ్యర్ పొజిషన్స్ ఇచ్చారు. అది వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ తెచ్చిపెట్టుకుని డీజీపీల కింద, ఇంటెలిజెన్స్ దాని కింద, సిఐడి కింద, ఇలా ప్రతి ఒక్క శాఖలోనూ రెడ్లనే పెట్టుకున్నారు. ఆ రెడ్లే మొత్తం ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ముంచారు. అది మర్చిపోతున్నారు వీళ్ళు. ప్రతి ఒక్క శాఖలో ఈరోజు అవినీతి జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి చెప్పి చేశారా, జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా చేశారా? పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే పిన్నెల్లి లాంటి వాళ్ళు కావచ్చు, ఈరోజు చెడ్డ పేరు ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళు రెడ్లే తీసుకొచ్చారు. కాబట్టి విజయసాయి రెడ్డి గురువింద గింజలాగా ఈరోజు మాట్లాడక్కర్లేదండి. ఆత్రగాడికి బుద్ధి మట్టం అని బుద్ధి లేకుండా మాట్లాడతాడు ఆయన తొందరపాటుతోటి. నియమించుకున్నాక మాట్లాడమని, నియమించుకున్నాక కూడా నువ్వు మాట్లాడక్కర్లే. ముందు నీ మీద వచ్చి నింద గురించి నువ్వు మాట్లాడు. నీ మీద ఒక నింద వచ్చింది, నువ్వు డిఎన్ఏ రిపోర్టు నువ్వు ఇవ్వాలి, అంతవరకు నువ్వు మాట్లాడు. మదన్ మోహన్కి నువ్వు ఆన్సర్ చెప్పు, అంతే. దాని గురించి మాట్లాడకుండా ఇవన్నీ ఎందుకండి? మన రాజ్యసభలో చూసాం మనం. అసలు అక్కడ నువ్వు రాజ్యసభలో చర్చించాల్సింది ఏంటి, నువ్వు మాట్లాడుతున్నది ఏంటి? ఆ రోజు ఆయన తిట్టాడు కదా డిప్యూటీ చైర్మన్. కాబట్టి మన విజయసాయి రెడ్డి మాటలు పట్టుకోక్కర్లేదండి. ఇప్పుడు కమ్మ వాళ్ళకి ఎంతమందికి ఇవ్వడం మానేస్తారు భయపడి? ఎవరు అర్హులైతే వాళ్ళకి ఇస్తారు. కమ్మైనా మనకి బాధ లేదు, రెడ్ అయినా బాధ లేదు, కాపైనా బాధ లేదు. అక్కడ పని చేసేవాళ్ళు కావాలి. లేదు చంద్రబాబు నాయుడు కావచ్చు, తెలుగుదేశానికి కావచ్చు, లేకపోతే జనసేనకు కావచ్చు, లేకపోతే బీజేపీకి కావచ్చు, అంతకుముందు గతంలో వాళ్ళైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి ఇస్తారు, తప్పే ఉందండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో ఏం చేశారండి? అనామకులకు కూడా రాజశేఖర రెడ్డి పిలిచి మరీ పదవులు ఇచ్చారు. ఆ రోజు ఎవడైనా మాట్లాడా?
ఇంకా దాన్ని మెచ్చుకున్నారు. మీకు ఇంకా తెలుసో లేదో, చంద్రబాబు నాయుడు కమ్మ వాళ్ళకి చేయలేదని కమ్మ వాళ్ళే ఆగ్రహించారు. మీకు తెలుసో లేదో, తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అలా చేయలేదు, కానీ రాజశేఖర రెడ్డి చేశారు. ఓకే, అది జనాలకి నచ్చింది, ఆయనకి నచ్చింది, దాని మీద ఎవడు కమెంట్ చేయలేదు, హర్షించారు. కాబట్టి అది మంచి అనుకున్నప్పుడు అక్కడ కులం కాదు కావాల్సింది, వ్యక్తి ప్రాధాన్యం అనుకున్నప్పుడు చేస్తారు, రానివ్వండి. ఏమైంది, తప్పే ఉంది అందులో? వాళ్ళు పని చేయటం కావాలి. వాళ్ళు ఇప్పుడు టీటీడీ ప్రక్షాళన చేస్తారు అనుకోండి, చెయ్యనివ్వండి, మంచిదే కదా. 2019 నుంచి 24 వరకు వీళ్ళు చేసిన అరాచకాలేంటి, వీళ్ళు ఎట్లా భ్రష్టు పట్టించారు, ఎట్లా క్రిస్టియానిటీని వీళ్ళు డెవలప్ చేశారు అక్కడ, ఇవన్నీ బయటకు వస్తాయి. వీళ్ళు చేసిన అక్రమాలేంటి, ఆభరణాలు మాయం చేశారా లేదా, డూప్లికేట్ ఆభరణాలు పెట్టారా, ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్లో ఉండే డబ్బు ఏ బ్యాంకులో పెట్టాడు, ఎందుకు పెట్టాడు, ఒక్కొక్కటి బయటకు వస్తాయండి. లడ్డూల్లో జరుగుతున్న అవకతవకలేంటి, ఆ నెయ్యి ఎంత దారుణమైన నెయ్యి వాళ్ళు తీసుకొస్తున్నారు, కల్తీ నెయ్యి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి, రానివ్వండి. ఇప్పుడు మనకు కావాల్సింది అక్రమాలు జరిగితే బయటికి రావాలండి, అవినీతి జరిగితే ఆ వివరాలు తెలియాలండి, చేసిన వాడిని పట్టుకోవాలండి. మనం ఆలోచించాల్సింది అంతవరకే. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఏదో తాటాకు చప్పుళ్ళ కుందేళ్ళు బెదరవని ఎవడు బెదరడు ఈయన మాటలకి. ఇప్పుడు ఏదో ఏంటంటే తన్ని తాను కాపాడుకోవడం కోసం మొహం చెల్లకి ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. అయితే సాధారణంగా మనం చూసుకుంటే విజయసాయి రెడ్డికి సంబంధించి ఎన్నో రకాల వివాదాల్లో అయితే తను నెలకొన్నాడు. అయితే ఇలాంటి సందర్భంలో తన నుంచి డైవర్ట్ అవ్వడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడని చెప్పి అనుకోవాలా? ఎందుకంటే ఇంకా పూర్తిగా 45 రోజులు కంప్లీట్గా కూటమికి సంబంధించి ఎన్నో రకాలటువంటి ఒక దీనిపైన నెపాలు వేస్తూ వస్తున్నారు. ఏంటంటే హత్య రాజకీయాలని, ఇంకొకటి అని చెప్పేసి వస్తున్నారు. అయితే పూర్తిగా వాళ్ళకి రెడ్ల మార్కు వాళ్ళకి పడింది కాబట్టి ఇక్కడ కమ్మ మార్క్ వేసేసి కుల రాజకీయాలను పెంచాలని చెప్పి చూస్తున్నారు అనుకోవచ్చా విజయసాయి రెడ్డి? ఉండొచ్చండి. ఇప్పుడు వాళ్ళకి వేరే ఇష్యూ దొరకట్లేదు మాట్లాడటానికి. ఇప్పుడు వాళ్ళవన్నీ బయటకు వస్తున్నాయి, ప్రజలకు అర్థమైంది, ప్రజలే తిరగబడుతున్నారు. కొంతమంది మంత్రులు మీరు నియోజకవర్గాలకు రాకండి అని చెప్తున్నారు. మీరు చూసారండి, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా అలా అయిందని వింటున్నాం మనం. జగన్మోహన్ రెడ్డిని కూడా త్వరలో వాళ్ళ నియోజకవర్గానికి రానివ్వరు. ఎందుకంటే వీళ్ళని ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నది ఎందుకండి? ఇలా పనికిమాల కబుర్లు చెప్తూ కూర్చోమనా, లేకపోతే ఇలా నిందలేస్తూ కూర్చోమనా? వాళ్ళని ఎందుకు తీసుకున్నారు? మా నియోజకవర్గ సమస్యలు పరిష్కరించండి అని వాళ్ళని గెలిపించారు. మరి నేను అక్కడెక్కడో యలహంక ప్యాలెస్లో కూర్చుంటాను ఎందుకంటాడు? మరి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని తిట్టాడు కదా ఆయన. ఎప్పుడు చూసినా వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉండరని. పిఠాపురం వస్తే కూడా నువ్వు మాట్లాడినావు, పిఠాపురంలో ఇల్లు తీసుకుంటే కూడా. ఆయన ఇంటినేమో అన్యాయంగా పగలగొట్టడానికి చూశారు చంద్రబాబు నాయుడు గారి ఇంటిని. మరి ఇన్ని అరాచకాలు చేసి వీళ్ళు ఇవాళ ఏం చేయాలండి? శాసనసభకి వెళ్ళి సమాధానం చెప్పాలి. వాళ్ళు ఎన్నుకున్నందుకు వాళ్ళు అది చేయకుండా అంటే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి బలం లేదండి. ఇప్పుడు ఎవడు మాట్లాడతాడు? సజ్జల పక్కన ఉంటున్నాడు కానీ ప్రెస్ ముందుకు రావట్లేదు, దమ్ము ధైర్యం లేదు వచ్చి ఇప్పుడు మాట్లాడటానికి. 5 ఏళ్ళు మాట్లాడాడు, ఈయన వచ్చి మాట్లాడతాడు, ఈయనేమో రిపోర్టర్స్కి సమాధానం చెప్పలేడు జగన్మోహన్ రెడ్డి. తనేదో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు సడన్గా మీడియా మీద ప్రేమ వచ్చింది. కొత్తగా ఏంటంటే మీరు కెమెరాలు తేకండి, మీకు మేము చెప్పిస్తాము, మేము ఫుటేజ్ ఇస్తామని వీళ్ళు అంటున్నారు. మీడియా సంస్థలు కూడా ఆలోచించాలి. కెమెరాలు లేకుండా రిపోర్టర్ని పంపిస్తారా? ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు? అంటే ఎవరికెవరికి ఏమేమి ఆలోచనలు ఉన్నాయో అవన్నీ బయటికి రావాలండి. అసలు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చెల్లుబాటు అవ్వట్లే మొహం, ప్లస్ అతని చుట్టూ ఎవరూ లేరు. కాబట్టి విజయసాయి రెడ్డి ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి ఇష్యూ చేయాలని మాట్లాడుతున్నాడు. ఆయన చూసుకోమని ఇప్పుడు ఆయన మీద ఉండే అక్రమాలన్నీ బయటకు వస్తాయి కదా, ఆయన ఏమేం చేశాడో. ఇప్పుడు కలుగులోంచి ఎలకల్లాగా అందరు మంత్రులు బయటకు వస్తారండి, అవినీతి చేసిన వాళ్ళందరూ వస్తారు బయటికి. కాకపోతే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. తొందరపట్టలే చంద్రబాబు నాయుడు గారు వరుసగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక్కొక్కటి బయటకు వస్తాయి, ఎందుకు మనకు అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు అవసరం వాళ్ళదే, కాబట్టి వాళ్ళు అలా మాట్లాడతారు. కాకపోతే వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రజలకు అన్నీ తెలుసు, ప్రజలకు ఏమీ తెలివి తక్కువ వాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు మొన్న ఎన్నికల్లోనే ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి ఈయన ఏం మాట్లాడినా ఎవడు పట్టించుకోడండి. ఆయన ఏంటంటే తన ఉనికిని కాపాడుకునే ఒక ఇదిలో ఆయన ఇట్లా ఆ క్రమంలో మాట్లాడుతున్నాడు అంతే. అయితే విజయసాయి రెడ్డి చేసేటువంటి ఈ యొక్క కమ్మ రెడ్డి రాజకీయాలు నిజంగా ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా, నమ్ముతున్నారంటారా? ఖచ్చితంగా నమ్మరండి. ఎందుకంటే రెడ్డి పరిపాలన ఏంటో చూశారు. ఇప్పుడు కమ్మవాళ్ళు కావాలనుకున్నారు, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కమ్మవాళ్ళు బాగా పరిపాలిస్తారని అందరికీ తెలుసు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చక్కటి నాయకుడిని నిరూపించుకుంటున్నాడు ఆయన. కాబట్టి కాపులు కూడా చక్కగా పరిపాలించగలరని ప్రూవ్ అవుతుంది. ఇంకేం కావాలండి? ఇప్పుడు కమ్మ కాపు కలిసే చేస్తున్నారు కదా, తప్పే ఉంది అది.
ఇప్పుడు ఏ కులం అయితే ఏంటి, ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించటం కావాలి. అది రెడ్లకి తెలుస్తుంది. ఎందుకు కంగారు మనకి? రాష్ట్రం ఎలా ఉండాలో 5 ఏళ్లలో వాళ్ళ కళ్ళ ముందు ఉంటుంది. వీళ్ళు ఎంత బాగా పరిపాలించారో కమ్మవాళ్ళు కాపులు ఇద్దరు ప్రూవ్ చేస్తారు. అప్పుడు రెడ్లు నోరు మూసుకుంటారు. సో చూద్దాం మేడం, మొత్తానికి విజయసాయి రెడ్డి చేసినటువంటి ఒక ట్వీట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రజలైతే నమ్మే పరిస్థితులు లేరు. సో విజయసాయి రెడ్డికి ఒక దగ్గరలో పడ్డాయి తన రోజులని అయితే అర్థమవుతుంది. నమస్తే. నమస్తే.